అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. కర్నూలు జిల్లా చిప్పగిరిలో హై టెన్షన్ కంటిన్యూ అవుతున్నట్టుగా సమాచారం. ఆలూరు ఎమ్మెల్యే అక్రమ అరెస్టు నిరసిస్తూ చిప్పగిరి పిఎస్ ఎదుట రోడ్డుపై బైఠాయించి వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. చిప్పగిరి పిఎస్కు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. వెన్నుపోటు పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. చిప్పగిరి పిఎస్కు వచ్చే అన్ని దారులను కూడా పోలీసులు క్లోజ్ చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. చిప్పగిరి పిఎస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించిన అప్డేట్ అందుతోంది. రైట్, మా కరెస్పాండెంట్ లోకేష్తో మాట్లాడదాం. లోకేష్, అక్కడే ఉన్నారా మీరు? ఏంటి అక్కడ వాతావరణం, అప్డేట్ చెప్పండి. హరి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వీరుపాక్షి అక్రమ అరెస్టును ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున చిప్పగిరికి చేరుకున్న పరిస్థితి. ఏదైతే అడుగడుగున యొక్క నాయకులను కార్యకర్తలను రానియకుండా పోలీసులు యొక్క బార్గేట్స్ను ఏర్పాటు చేసినప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో పోలీసులను లెక్క చేయకుండా ఆ యొక్క చిప్పగిరికి చేరుకున్నారు. అయితే ఇక్కడ కూడా అదే వాతావరణం నెలకొనడంతో వైఎస్ఆర్సీపీ నాయకులంతా చిప్పగిరి పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు మాజీ మంత్రి ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ యొక్క ఓన్లీ ఆలూరు నియోజకవర్గంలోనైనా ఈ యొక్క రాష్ట్రంలో యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటారు? ఈ రాష్ట్రం మొత్తం మీద శాంతి భద్రతల విషయంలో ఏకపక్షంగా ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే దెబ్బలు తింటున్నారో, ఎవరైతే అవమానాల పాలవుతున్నారో వాళ్ళని నిందితులుగా మార్చే విధంగా పోలీస్ శాఖ పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా పోలీసు బాసులు గుర్తించుకోవాలి. మీరు ఒక చెడ్డ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సమాజం కోసం. విరూపాక్షి ఆ గ్రామానికి వెళ్ళాడు, పోయి మంచి మాటలు చెప్పడానికి పోతే రాళ్లతో కొట్టడం, అని విరూపాక్షి వాళ్ళ తమ్ముడికి చెయ్యి ఇరిగింది అనుకుంటారు, అతనికి చెయ్యి ఇరగడం, మళ్ళీ వీళ్ళ మీద కేసు పెట్టడం. రాత్రి 11 గంటల వరకు ఇక్కడే వాళ్ళు ఉండి కేసు కంప్లైంట్ తీసుకోమంటే కనీసం ఎవరు మాట్లాడకపోగా అర్ధరాత్రి పోయి దౌర్జన్యంగా తలుపు పగలగొట్టి గేట్లు బీకేసి తీసుకురావడం అనేది ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది. అంటే రాత్రి పోవడం, అది హిరాయిగ్గా పోవడం, అసలుకి దాన్ని తలుపు పగలగొట్టడం, ఇదంతా కూడా అసలుకి ఒక మాట చెప్పాల్సి వస్తే పోలీసులే పనిచేస్తున్నారా లేక ఇంకేమైనా పనిచేస్తున్నారని అంత అనుమానం వస్తూ ఉంది. ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏంటి మీ దగ్గర నుంచి మీరు ఏం కావాలనుకుంటా ఉన్నారు? ఈ రాష్ట్రాన్ని భయంలో ముంచేసి ఎవరైనా అడ్డం చెప్తే, ఎవరైనా కానీ మంచి చెప్తే వాళ్ళకి ఈ విధంగానే శాస్ చేస్తామని చెప్పదలుచుకున్నట్లు కనిపిస్తూ ఉంది. లా అండ్ ఆర్డర్ చూసే ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా నేను. ముఖ్యమంత్రి గారు, మీరు లా అండ్ ఆర్డర్ చూస్తారు, ఇటువంటి వదిలిపెడితే ఎట్లా? మీరు ఇట్లా ఈ విధంగా చేస్తే ఎట్లా? చివరికి సాయి కృష్ణ కేసులో మళ్ళీ అతన్ని నిందితుగా మార్చే ప్రయత్నం చేస్తారు. ఆ గంగమ్మ కేసులో ఆమె నిందితుగా మార్చే ప్రయత్నం చేస్తారు. చివరికి ఇక్కడ కూడా దెబ్బలు తిన్న వాళ్ళు, చేతులు ఇరిగిన వాళ్ళు, రాళ్లతో కొట్టించుకున్న వాళ్ళు కంప్లైంట్ చేసి ఇస్తే పోలీసులో కంప్లైంట్ కూడా తీసుకోకుండా, ఇది మంచిది కాదని చెప్తా ఉన్నాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రవర్తన ఈ విధంగానే ఉంది. చివరికి దళితుల్ని రోడ్డు మీద పడుకోబెట్టి ఆ కాళ్ళ మీద కట్టిబెట్టి తొక్కిన సంగతి మర్చిపోలే. అనేక పోలీస్ స్టేషన్లో చావుల్ని కూడా మర్చిపోలే. ఇంకా మర్చిపోకముందే ఈ విధంగా ఒక గౌరవ శాసనసభ్యుడిని అసలు లోపల పెట్టడం, అసలు ఏం కేసులు పెడదాం, పెట్టినాక ఏం కేసులు పెడదాం. అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడానికి నాన్ అవైలబుల్ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా 307 కూడా కేసు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారని సమాచారం అందుతుంది. అంటే ఇటువంటి అక్రమ కేసులు ఏ విధంగా చూడొచ్చు? మేము ఈ కేసులను వైఎస్ఆర్సీపీగా మా న్యాయ విభాగం మేము దాన్ని ఎదుర్కొంటాం. కానీ ఇక్కడ ఎటువంటి సందర్భం లేకుండా ఏవైతే నాన్ బెయిలబుల్గా ఉంటాయో ఆ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత అన్యాయం! దెబ్బలు తిన్న వాటి మీద హత్యా ప్రయత్నం కేసు పెడితే ఎంత అన్యాయంగా ఉంటుంది. కనీసం కంప్లైంట్ కూడా, అసలు ఆపోజిషన్కి కంప్లైంట్ కూడా తీసుకునే పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి వాటిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు భయపడరు. ఆఖరికి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాం, ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది, పోలీసు శాఖలో ఉన్న ఉన్నతాధికారుల ప్రమేయంతోనే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్తోనే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. లేకపోతే 1 గంట వరకు స్టేషన్లో ఉండి ఆయన పట్టుకోకుండా మళ్ళీ ఇంటికి పోయి తలుపులు పగలగొట్టి చేసే అవసరం నాకే అర్థం కావడంలే. అంటే దీన్ని ఆ విధంగా చేయండి, భయోత్పాతం క్రియేట్ చేయండి, వైఎస్ఆర్సీపీని భయపడించనే ఒక స్పష్టమైన ఆదేశాలు ఉన్నతాధికారుల దగ్గర నుంచి, ఉన్నత రాజకీయ నాయకత్వం నుంచి వచ్చి ఉన్నాయి కాబట్టి ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదని చెప్తా ఉన్నాం. ఈ రోజున ఈ రాష్ట్రం మొత్తం శాంతి భద్రతల విషయంలో కానీ, ప్రజల యొక్క నమ్మకం విషయంలో కానీ మీరు విఘాతం కలిగిస్తూ ఉన్నారు. డెఫినెట్గా చెప్తాను, ఇటు అక్రమ కేసులు నిలబడవు.
వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. దాన్ని అందరూ కూడా గమనించుకోమని మాత్రం నేను చెప్పగలను ఆఖరికి. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇటువంటి అన్యాయమైన అక్రమ కేసుల్ని పెట్టడం ద్వారా మీరు ఏమీ సాధించలేరు. ఈ సమాజంలో అన్రెస్ట్ తప్ప సమాజాన్ని శాంతియుతంగా ఉంచాల్సిన బాధ్యత మీకుంది. మీరు వేసే ప్రతి ఒక్క ఇటు అన్యాయమైన అడుగును కూడా ఎదుర్కోవడానికి మా లీగల్ టీం ఉంది, మా ప్రజలు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, జన బాహుల్యం ఉంది. డెఫినెట్గా వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ టు యూ, ఇటువంటి పనులు చేయొద్దండి. మీరు ఏదో తాత్కాలికమైన ఆనందం పొందొచ్చేమో, ఆ తాత్కాలిక ఆనందం వచ్చే కాలంలో ఏ విధంగా మారుతుందో కూడా మీరు ఆలోచించుకోమని నేను కోరుతా ఉన్నాను. అంటే ఒక ఎమ్మెల్యేను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, అది కూడా ఆ యొక్క బీసీ నాయకుడిని ఇటువంటి అక్రమ కేసులు పెట్టడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాళ్ళ నివాసానికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి దౌర్జన్యంగా అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? చాలా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఉన్న పరిస్థితి నుంచి చాలా అధ్వానమైన పరిస్థితికి తీసుకొస్తున్నారు శాంతి భద్రతలు. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు పెట్టమంటే వాళ్ళని నిందితులుగా మారుస్తున్నారు. ఎంత తప్పుడు పద్ధతి అది. ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కదా, తనకు ఫోన్ వచ్చినప్పుడు తన ప్రాంతంలోనే కదా వెళ్తూ ఉన్నాడు. అంతేకాకుండా అన్ని గంటల సేపు మీ ముందున్నప్పుడు మీరు అప్పుడే లోపల పెట్టవచ్చు కదా, నిజంగానే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు. మళ్ళీ ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తలుపుల వల్ల కొట్టుకొని తీసుకురావాల్సిన అవసరం ఏంది? మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే మేము ఏమైనా చేయగలమని చెప్పదలుచుకున్నారు. ఎక్కడున్నా తీసుకురాగలం, ఇంట్లో పడుకున్నా కానీ కూడా తీసుకురాగలము, ఏ స్థాయి వ్యక్తినైనా తీసుకురాగలం అనే అలాంటి మీరు తప్పుడు సందేశాలు ఇస్తున్నారు. మీరు ముఖ్యంగా పోలీసు ఉన్నత అధికారులు పోలీసింగ్ ఏది ఉందో మీరు చేయాల్సిన పనులు, ఆ బెల్ట్ షాపుల మీద కానీ, ఆ ఇసుక పోతున్నది పద్ధతి కానీ, మద్యం మీద పోతున్నది కానీ, మట్టి మీద పోతున్నది కానీ, వీటి గురించి ఎవరు పనిచేయాలా? ఈ పోలీసులే కదా. వీళ్ళు ఇంకా వేరే ఏం చేస్తారు? ఎంతసేపు ఉన్న ప్రతిపక్షంలో ఎవడు వాయిస్ రైజ్ చేస్తున్నాడు, ఎవడు అడ్డుకుంటున్నాడు, వాళ్ళ ముఖ్యంగా తప్పుడుదారుల్లో వస్తున్న డబ్బులను ఎవరు అడ్డుకుంటున్నారో, ఆదాయాలను ఎవరు అడ్డుకుంటున్నారో వాళ్ళని టార్గెట్ తీసుకుని వెళ్తున్నారు. ఈ ప్రాంతంలో తను స్థానిక శాసనసభ్యుడైన విరూపాక్షి గారు ఆయన తీసుకెళ్లి లోపల పెట్టడం ఏంది? అది కూడా అంత తెల్లవారుజామున ఆ పరిస్థితులు ఎందుకు? ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులకు నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మంచి పద్ధతి కాదు. మీరు కింద ఉన్న పోలీసులాగా కూడా మీరు బిహేవ్ చేయలేకపోతున్నారు. మీరు తప్పుడు కేసులు పెట్టమని చెప్తున్నారు. ఆయన మీద SC ST ఏంటి, 307 ఏంటి? ఆ చేయి విరిగిపోయింది. ఒకరేమో ఎమ్మెల్యే గారు ఆయనేమో తీసుకెళ్లి లోపల పెట్టారు. ఎమ్మెల్యే తమ్ముడికి చేయి ఇరిగింది, ఆయన మీద A2 పెడుతున్నారు. ఒకరేమో A1, ఒకరేమో A2. దాంట్లో SC STలు ఎలా వస్తున్నారు? అట్లాంటి ఉన్నతమైన చట్టాలను, గౌరవప్రదమైన చట్టాలను కూడా నీరు గార్చడానికి తప్పుడు కేసులకు ఉపయోగిస్తున్నారు. 307 అంటే ఎవరి మీద పెట్టాలా, ఏ పరిస్థితుల్లో పెట్టాలా? ఇవన్నీ కూడా తప్పుడు పద్ధతులు. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా నేను తెలియజేస్తాను. మరి ఏం చేయబోతున్నారు? మేము సంఘీభావంతో పాటు పార్టీ అంతా ఆయన వెనుక ఉంది. ఇలాంటి ప్రతి చోట ఏ ప్రాంతంలోనే జరగని, ఎక్కడన్నా జరగని, మేము ఒక్కటే వాటిని ఎదుర్కోవడానికి మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో వచ్చిన మార్పును చూస్తూ ఉన్నారు వాళ్ళు. అయినా కానీ కూడా మొండి ధైర్యంతో వాళ్ళు వెళ్తున్నారు. ఇది తప్పుడు పద్ధతి. ఇది మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులైతే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, ఇటువంటి బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదంటూ మీరేమంటారు? అంటే ఏ విధంగా దీన్ని ఎదుర్కోబోతున్నారు? ఆల్రెడీ ఎదుర్కొంటా ఉన్నాం కదా. వీళ్ళు భయపడడానికి జగన్ రెడ్డి మనుషులు ఎవరు సిద్ధంగా లేరు. కేసులు అసలుకి ఎంత అన్యాయమైన కేసులు అవి చూడ్డానికే. అసలుకి చైరికి పడిపోయిన మనిషి మీద ఏటు కింద పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది మీరు ఏదో ఒక ఆనందం కోసం, లేకుంటే అబ్బా మేము చేసినామని చెప్పుకునే ప్రయత్నం తప్ప నాకేం కనపడడంలే. ఇవేమి కోర్టులో నిలబడవు ఇవన్నీ కూడా ఆఖరికి. ఎందుకంటే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాళ్ళు ఎవరు వేశారు, కర్రలతో ఎవరు కొట్టారు, ఎవరి చెయ్యి విరిగింది అనే అంశం కనపడతా ఉంది ఇక్కడ. అట్లాగే 1 గంట వరకు ఇదే స్టేషన్లో ఉన్న మనిషిని ఆఖరికి ముట్టుకోకుండా అర్ధరాత్రి పోయి ఆఖరికి మేము ఏమైనా చేపించగలమనే ఈ ఉన్నతాధికారులు ఎవడే మాట చెప్పాలనుకుంటా ఉన్నా. టైం అనేది అట్లా తిరుక్కొని వస్తుంది. దీని అందరం గుర్తుపెట్టుకోవాలి. అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద దాడి చేసింది వాళ్ళే, వారిని పరామర్శించడానికి వెళ్ళిన ఎమ్మెల్యే మీద కూడా రాళ్ళు రువ్వి దాడికి పాల్పడ్డారు. వాళ్ళ సోదరుని కూడా పూర్తిగా గాయాలైనాయి. మరి పోలీసులు వాళ్ళకు రక్షణ కల్పించాలా, లేదంటే ఎవరైతే ఈ యొక్క ఘటనకు పాల్పడారో వారి మీద చర్యలు తీసుకోవాలా? మరి ఇవన్నీ రివర్స్ ఎందుకు జరుగుతున్నాయి? అంటే టీడీపీ నాయకులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారా? అసలుకి ఈ రోజున టీడీపీ అంటే కూటమిలో ఉన్న వాళ్ళు ఏం చేసినా సరే అది చట్టానికి వ్యతిరేకంగా లేదని చెప్పే ప్రయత్నం చట్టం చేస్తూ ఉంది. వాళ్ళు మన్ను దోలుకునే అడిగేవాళ్ళు లేడు,
కొట్టిన అడిగేవాళ్ళు లేడు, కొట్టించిన అడిగేవాళ్ళు లేడు, ఇండ్ల మీద పన్ను అడిగేవాళ్ళు లేడు. అసలు వాళ్ళని ముట్టుకోవడానికి గడగడ వణుకుతారు. ముట్టుకోమని చెప్పడానికే పోలీసు అధికారులు వణుకుతున్న పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఇక్కడే చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని విపరీతంగా హింసిస్తూ ఉంటే అతను ఫోన్ చేస్తే అక్కడికి విరూపాక్ష వెళ్ళాడు. విరూపాక్ష గ్రామానికి ఊరికే పోలే, అంటే ఫోన్ కాల్ చూసుకోవచ్చు. వెళ్ళి మంచి పద్ధతిగా అని చెప్పే ప్రయత్నం చేశాడు. మంచి పద్ధతిగా అంటే వాళ్ళ యొక్క రాజకీయ అవసరాలు గడవవు కాబట్టి, ప్రజలు సుఖంగా సంతోషంగా స్నేహపూరితంగా ఉంటే కూటమి యొక్క రాజకీయ ఆటలు సాగవు కాబట్టి ప్రజల్లో వైషమ్యాలు పెట్టి వాళ్ళని విభజించి వాళ్ళని బాధించి భయపెట్టే ప్రయత్నం ఇది. ఈరోజు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, దీన్ని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం. మీరు మాట్లాడారు కదా, అసలు ఏమంటున్నారు అంటే పోలీసుతో కావచ్చు, ఎమ్మెల్యేతో విరూపాక్షతో కూడా మీరు మాట్లాడారు కదా, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఎమ్మెల్యే ఆశ్చర్యపోతా ఉన్నాడు. అదేంది నా మీద ఏందన్న ఆఖరికి, నేను అసలు ఆవు తర్వాత నేనే కదా ఉన్నది ఆఖరికి, ఇక్కడ ఇంత మంచి నేను అసలు ఈ కేసు ఏంది, నేనే ఒంటి గంట దాకా ఉన్నా, ఏళ్ళకు పోలీసులు రాకపోతే నేను పోయి ఇంటికి పడుకుందామని పోయినా, ఇంటికి వచ్చి తలుపు పలగొట్టి 14 రమ్మంటే వచ్చేవాడిని కదా, ఏముంది దాంట్లో 14 స్టేషన్ అంటే వచ్చిండేవాడిని కదా. అంటే వాళ్ళు నన్ను భయపడిద్దాం అనుకున్నారు, మా కార్యకర్తల్ని భయపడిద్దాం అనుకున్నారు, దానికోసం మనకు వచ్చారు. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేవు, జగన్ రెడ్డి నాయకత్వాన్ని ఈ దుర్మార్గం ఎదుర్కొంటామని చెప్పారు. ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పండి, అంటే ఒక ఎమ్మెల్యే అతను ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలన్నా, అతని మీద చర్యలు తీసుకోవాలన్నా పూర్తి స్థాయిలో స్పీకర్కి కానీ దాని యొక్క ప్రోటోకాల్ ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ వాకిళ్ళు పలగొట్టి లోపలికి ఎంటర్ అయినారు. అంతేకాకుండా ఈ యొక్క ఫుటేజ్ ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందో దానిలో సీసీ ఫుటేజ్ని కానీ ఆర్డీస్ కానీ పూర్తిగా వాళ్ళు పోలీసులు తీసుకుపోయినారు. దాని గురించి మీరు ఏమన్నా అడిగారా? 100% వాళ్ళు మేమేం లేదంటారా అంటున్నారు. నేను చెప్పేది ఒక్కటే, ఈ రోజున మా శాసనసభాపక్షంతో మాట్లాడి ప్రివిలేజ్ కమిటీకి విషయాన్ని నివేదించే పని చేస్తాం. అట్లా కాకుండా ఒక మాట చెప్పాల్సి వస్తే ఎటువంటి పర్మిషన్ లేకుండా స్ట్రెస్ పాసింగ్ ఒక మాట చెప్పాల్సి వస్తే, అట్లా ఇంట్లో ఉన్న హార్డ్ డిస్కుల్ని కంప్యూటర్లు లేక కెమెరా ఎత్తుకొచ్చుకోవడం అనేది ఏ సెక్షన్ కింద వస్తుందో నాకంటే పోలీస్ శాఖ వాళ్ళకే బాగా తెలుసు. సో ఇవన్నీ కూడా పర్సు చేయబడతాయి, వీటిని ఖచ్చితంగా ఫాలో చేస్తాం. మీరు చెప్పినట్లు స్పీకర్ గారికి సమాచారం ఇచ్చి ఉంటా అనుకుంటున్నా, ఇచ్చినా లేదు నాకు తెలియదు, కానీ ఇచ్చిన అవకాశం లేదు, అసలు కనపడడంలే. డెఫినెట్గా విల్ మూవ్ టు ది ప్రివిలేజ్ కమిటీ. ఇది మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు, ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామంటూ వీరంతా హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. హరి రైట్ లోకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.